అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లవ్ మ్యారేజ్. రచయిత టి శ్రీవల్లి రాధికా గారు. ఇక కథలోకి వెళితే, రోజాకి అసహనాన్ని కలిగిస్తోంది ఈ పెళ్లి ప్రయాణం. అమ్మ వాళ్ళ మీద చాలా కోపంగా కూడా ఉంది. అన్నయ్య పెళ్ళి వెళ్ళకపోతే బాగుండదు అంటూ ఒకటే గొడవ చేశారు. ఎన్ని ప్లాన్స్ వేసుకుంది. తను ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళాలని, ఈ పెళ్ళి ధర్మమా అని అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. వాళ్ళందరూ చక్కగా పిక్నిక్కి వెళ్తే తానేమో ఇక్కడిలా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎర్రబడిన మొహంతో అసలే చిన్నదైన నోరు మరింత అందంగా ముడుచుకుపోయింది. ఏమిటా ఏడుపు మొహం? వెళ్తోంది పెళ్ళి ఇంటికి. అమ్మ అరుపులు ఉక్రోషాన్ని మరికాస్త పెంచాయి. మొహం తిప్పేసుకొని రిక్షాలో ఒక ప్రక్కకి ఒదిగి కూర్చుంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఊరు అప్పుడే నిద్రలేస్తోంది. ముందు రిక్షాలో తామిద్దరూ, వెనక రిక్షాలో నాన్న తమ్ముడు. 2 రిక్షాలు పోటీపడి చేస్తున్న మువ్వల శబ్దం వినసొంపుగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. తెల్లవార్లు చేసిన బస్సు ప్రయాణంతో చిరాకుగా ఉన్న వంటికి ఆ గాలి చాలా హాయిగా ఉంది. దూరంగా గుడి. మైకులో నుంచి యేసుదాసు గొంతు మనోహరంగా వినిపిస్తోంది. ఆ వాతావరణం పరవశాన్ని కలిగించింది రోజాకి. కోపం కరిగిపోతుంటే మనసులోకి మెల్లమెల్లగా ఆనందం వచ్చి చేరుతోంది. అది చిరునవ్వుగా మారి పెదవులపై నర్తిస్తోంది. రిక్షా ఆగేసరికి రోజా కోపం పూర్తిగా ఎగిరిపోయింది. చెంగున క్రిందికి దూకి హుషారుగా లోపలికి నడిచింది. చుట్టాలు అందరూ ముందు రోజు రాత్రే వచ్చేసినట్లున్నారు. మగపిల్లలు వరండా నిండా అడ్డదిడ్డంగా పడుకొని ఉన్నారు. గడప దగ్గర కూడా ఖాళీ లేదు. పరికిని ఎత్తి పట్టుకొని జాగ్రత్తగా వాళ్ళ మధ్య నుంచి దారి చేసుకుంటూ లోపలికి వెళ్ళబోయింది రోజా. ఆమె కాలి మువ్వల శబ్దానికేమో గడప ప్రక్కనే ముసుగు పెట్టి పడుకున్న వ్యక్తి ఒక్కసారిగా కదిలాడు. అలా కదలడంతో అతని ఎడమ చేయి రోజా పాదం క్రింద పడి నలిగిపోయింది. అతను చిన్నగా మూలుగుతూ మొహంపై నుండి దుప్పటి తొలగించాడు. నిద్రమత్తుతో నిండిన అతని కళ్ళు రోజాని ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూశాయి. ఆ మరుక్షణం అతని కళ్ళలోకి మెరుపు, పెదవులపైకి చిరునవ్వు దూసుకొచ్చాయి. హలో అన్నాడు లేచి కూర్చుంటూ. రోజా మాత్రం నివ్వెరపోయి చూస్తుండిపోయింది. ఎవరితను? కిరీటం లేని రాకుమారుడిలా, కోదండం లేని శ్రీరామచంద్రుడిలా ఎంత బాగున్నాడు. ఆమె ఆలోచనలలో నుంచి తేరుకోకముందే అమ్మ, నాన్న, తమ్ముడు లోపలికి వచ్చారు. వెనుక నుంచి అమ్మ అడుగుతోంది, ఏమిటి బావని గుర్తుపట్టలేదా అని. చెప్పలేనంత ఆశ్చర్యంతో గిర్రున వెనక్కి తిరిగింది రోజా. ప్రశాంతు బావ నవ్వుతూ చెప్పి అమ్మ లోపలికి వెళ్ళింది. ప్రశాంతు బావ, ప్రశాంతు బావ. రోజా చెవుల్లో మారుమ్రోగింది ఆ మాట. లోపలికి ఎలా వెళ్ళిందో, అందర్నీ ఎలా పలకరించిందో ఆమెకే తెలీదు. ప్రశాంత్ బావ అంటే రోజా మనసులో ఉన్న రూపం వేరు. 12 వయసులో ఆమె చూసిన ప్రశాంత్ బావ అనుక్షణం ఆమెని ఏడిపించేవాడు. ఏ మాట మాట్లాడినా వెక్కిరించేవాడు. బలవంతంగా ఉయ్యాల ఎక్కించి భయంతో ఆమె గుండె ఆగిపోయే అంత వేగంగా ఊపేవాడు. పరుగు పందాలు పెట్టి మైళ్ళకు మైళ్ళు పరిగెత్తించేవాడు. అలుపొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చి తను కూర్చుండిపోతే అంతా యాక్షన్ అంటూ వెక్కిరించేవాడు. అలాంటి రాక్షసుడు రాజకుమారుడు ఎప్పుడయ్యాడు? ఎలా అయ్యాడు? పెళ్లి హడావిడిలో మునిగిపోయిన మామయ్య కూతుర్లతో కబుర్లాడుతున్న ప్రశాంతుని చూసినప్పుడల్లా ఆమె ఉలిక్కి పడుతోంది. ఆమె ఉలికిపాటు చూసి అతని పెదవులు అల్లరిగా నవ్వుతున్నాయి. కాసేపు ఇదంతా గమనించాక పిల్లలు ఆట పట్టించడం మొదలుపెట్టారు. ముహూర్తం రాత్రి 11 గంటలకి. మధ్యాహ్నం అందరూ చిన్న వ్యాన్లో పెళ్లికూతురు ఊరికి బయలుదేరారు. రోజా వయసు పిల్లలందరూ ఒక ట్రిప్లో వెళ్ళారు. వ్యాన్ ఎక్కే ముందు ప్రశాంత్ కోసం ఆమె కళ్ళు వెతికాయి. అతను కనబడలేదు. ఏం పనుల మీద తిరుగుతున్నాడో ఉక్రోషంగా అనుకుంది. చాలా దూరమే ఉంది ఆ ఊరు. వ్యాన్ బయలుదేరగానే అందరూ అల్లరి మొదలుపెట్టారు. అంత్యాక్షరి ఆడదామన్నారు. ఆడపిల్లలంతా ఒక గ్రూపు, మగపిల్లలంతా మరో గ్రూపు. మొదట్లో మగపిల్లలు కాస్త కామ్గానే ఉన్నారు. కానీ
అమ్మాయిలు వాళ్ళని అలా ఉండనివ్వదలుచుకోలేదు. దాతో పాట పాడమనగానే దిక్కులు చూస్తున్న అబ్బాయిల్ని చూసి అమ్మాయిలు వెక్కిరించారు. అజయ్ గొంతు సవరించుకున్నాడు. అతను రోజాకి పిన్ని కొడుకు. దేవదేవ ధవలాచల మందిరా అంటూ అతను పాట మొదలు పెట్టగానే అమ్మాయిలందరూ ఓ అంటూ అరుపులు మొదలుపెట్టారు. మామయ్య కూతురు జ్యోష్ణ అందరికంటే అల్లరి పిల్ల. అందరూ ఆపేసినా అది మాత్రం ఓ అని అరుస్తూనే ఉంది. అతని పాట వినబడనీయకుండా అజయ్ పాట ఆపేశాడు. ఒక్క క్షణం జ్యోత్స్నని తేరిపారా చూశాడు. అంతే, అతని గొంతులో అల్లరి కదం తొక్కింది. దంచవే మేనత్త కూతురా అంటూ అందుకున్నాడు. ఒక్కసారిగా మారిన ట్యూన్కి అబ్బాయిలు ఈలలు వేశారు. జ్యోత్స్న బుగ్గలు సిగ్గుతో కందిపోయాయి. ఇక అక్కడి నుంచి అబ్బాయిల అల్లరికి అంతులేదు. పెద్ద పందిరి వేసి ఉన్న ఇంటి ముందు ఆగింది వ్యాన్. అక్కడ అంతా పల్లె వాతావరణం. దూరంగా పొలాలు కనిపిస్తున్నాయి. పచ్చటి పొలాలపై కొంగలు వాలితే అంత అందంగా ఉంటుందని, సూర్యాస్తమయం అంత అద్భుతంగా ఉంటుందని అప్పటి వరకు రోజాకి తెలీదు. చీకటి పడుతూ ఉంటే అందరూ పెళ్లికి రెడీ అవసాగారు. రోజా కూడా పట్టుచీర కట్టుకుంది. ఆ పల్లె వాతావరణం, పెళ్లి వేడుకలు, తోటి పిల్లల అల్లరి అన్నీ రోజాకి చాలా నచ్చాయి. అమ్మో, ఈ పెళ్లికి రాకపోతే ఎంత ఆనందాన్ని మిస్ అయ్యేదాన్ని అనుకుంది. ఆమె కళ్ళు మాత్రం ప్రశాంత్ కోసం వెతికి వెతికి అలసిపోయాయి. భోజనాల దగ్గర ఒక్కసారి కనబడి మాయమయ్యాడు. తనని చూశాడో లేదో కూడా అర్థం కాలేదు. ముహూర్తానికి ఇంకా కొంచెం టైం ఉంది. అందరూ గుంపులు గుంపులుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరో అడుగుతున్నారు అత్తయ్యని, ప్రశాంత్కి సంబంధం కుదుర్చుకోవడం అయ్యిందిగా, మరి పెళ్ళెప్పుడు చేస్తున్నారు అని. రోజా ఉలిక్కిపడింది. ఎక్కడా, ఈరోజేగా సంబంధం కుదిరింది, అత్తయ్య నవ్వుతూ అంటోంది. వాళ్ళు ఇప్పుడు అడిగారు కానీ మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం ఈ సంబంధం చేసుకోవాలని. వింటున్న రోజాకి స్పృహ తప్పినట్లయింది. పెళ్ళి కుదిరిందా? బావకి పెళ్ళి కుదిరిందా? ఎప్పుడు? ఎవరితో? పిల్ల నచ్చిందా వాడికి? ఇంకెవరో అడుగుతున్నారు. రోజా ఊపిరి బిగబట్టింది ఉత్కంఠతో. వాడికి ఇష్టమే, అయినా అసలు వాడిని అడగనక్కర్లేదు. మేమెలా చెప్తే అలా వింటాడు, అత్తయ్య గొప్పగా చెప్పింది. అమ్మకి రోషం వచ్చినట్లుంది. మన పిల్లలందరూ అంతేలే వదినా, మా రోజా కూడా పెళ్లి విషయంలో మేమెలా చెప్తే అలా వింటుంది. ప్రేమ పెళ్ళిళ్ళు అవి దానికి అస్సలు నచ్చవు అంది. వింటున్న రోజాకి తల బాదుకోవాలనిపించింది. అయ్యో, అదంతా నిన్నటి మాట అమ్మ అనుకుంది. అమ్మ మాటల్లో అసత్యం ఏమీ లేదు. తనది లవ్ మ్యారేజెస్ అంటే పడేది కాదు ఇప్పటి వరకు. వారం రోజుల క్రితం ఫ్రెండ్స్తో జరిగిన చర్చ గుర్తొచ్చింది రోజాకి. వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దవాళ్ళకి తెలీదు. ఆ విషయం తెలియగానే రోజా నిరసనగా అంది, ఇలాంటి పెళ్ళిళ్ళు నాకు ఇష్టం ఉండవు అని. ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూశారు. కళ్యాణి అయితే గట్టిగానే అడిగింది, ఎందుకని? ఏమో, పెద్దవాళ్ళకి తెలియకుండా ఏదో ఆకర్షణలో చేసుకునే ఆ పెళ్ళిళ్ళు ఎంతకాలం నిలబడతాయి అంది రోజా. ఎందుకే అలా అంటావు? అన్ని పెళ్ళిళ్ళు అలాగే ఉంటాయా? నిజంగా అవగాహనతో చేసుకునే పెళ్ళిళ్ళు ఉండవా ఏమిటి? అయినా లవ్ మ్యారేజ్లో ఉండే థ్రిల్లే వేరు. కళ్యాణి మాటలకి అందరూ నవ్వారు. అలాంటి చర్చలు అంతకుముందు కూడా చాలాసార్లు జరిగాయి. వాళ్ళు ఎప్పుడూ లవ్ మ్యారేజ్ని సమర్థించేవారు, తను వ్యతిరేకించేది. కానీ ఇప్పుడు తెలుస్తోంది ప్రేమంటే ఏమిటో. ప్రేమించేటప్పుడు కనీసం తనని అడగనైనా లేదు. తన మనసు, తన అభిప్రాయాలేమిటో, ఆలోచనలేమిటో తెలుసుకోలేదు. అతన్ని చూడటం ఆలస్యం, ఠపీమని ప్రేమించేసింది. అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటోంది. ఇప్పుడెలా? ఎవరికి చెప్పుకోవాలి తన ప్రేమ గురించి? దిగులుగా బయటికి వచ్చిన రోజాకి గడప దగ్గర నిల్చున్న ప్రశాంత్ కనిపించాడు. అతను కూడా అత్తయ్య వాళ్ళ మాటలు విన్నాడు కాబోలు. రోజా వైపు నివ్వెరపోయి చూశాడు. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెనక వైపు ఉన్న తోటలోకి. 2 నిమిషాలు అస్థిమితంగా గడిపి రోజా కూడా అటు నడిచింది. దూరంగా మామిడి చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు ప్రశాంత్. అలికిడి విని వెనక్కి తిరిగాడు. పిండారపోసినట్లున్న వెన్నెల్లో అతని కళ్ళల్లోని వేదన స్పష్టంగా కనిపించింది రోజాకి. గుండె పిండేసినట్లయింది. అతను చేతులు సాచగానే ఒక్క పరుగున వెళ్ళి ఆ కౌగిలిలో వాలిపోయింది. అతను వణికే కంఠంతో చెప్పాడు,
నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను. నేను అంతే అన్నట్లుగా అతన్ని హత్తుకుపోయింది రోజా. అతను ఆమె తలని పైకి ఎత్తి పట్టుకొని చెప్పాడు ఆవేశంగా, ఎల్లుండి నేను ఒక ట్యాక్సీ తీసుకొని మీ ఊరు వస్తాను. సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చేసేయి నువ్వు. ఇద్దరం కలిసి వేరే ఊరు వెళ్ళిపోదాం. మీ ఫ్రెండ్ కళ్యాణి వాళ్ళ ఊరు. రోజా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కళ్యాణి ఎలా తెలుసు నీకు? ప్రశాంత్ నవ్వాడు. ఆమె ముక్కు పట్టి ఊపుతూ చెప్పాడు, వాళ్ళ అన్నయ్య నాకు చిన్నప్పటి నుండి క్లాస్మేట్, ఇంజనీరింగ్లో కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. వాళ్ళు ఊరు వెళ్తే మనకు హెల్ప్ చేస్తారు. కళ్యాణి కూడా నీకు మంచి ఫ్రెండేగా, ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నీ గురించి, నీ మాటల గురించి. రోజా జవాబు చెప్పలేదు. మన ఇద్దరికీ ఇష్టమైనప్పుడు ఆలోచన ఎందుకు చెప్పు? ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు ప్రశాంత్. ఇటు చూడు. ఆమెకి అర్థమయ్యేలోపు అతని పెదవులు ఆమె పెదవులని స్పృశించాయి. రోజా ఉలికిపడింది. పెళ్లి పందిట్లో నుంచి ఒక్కసారిగా మంగళవాద్యాలు వినపడ్డాయి. ఆమెని మెల్లగా వదిలేస్తూ అన్నాడు ప్రశాంత్, నేను లోపలికి వెళ్తాను, నన్ను నిరాశపరచకు. రోజా నిశ్చేష్టురాలిలా నిలబడిపోయింది. హేమంతపు చలి వణికిస్తోంది. పెదవులపై అతని స్పర్శ కలిగించిన ఉద్వేగంతో గుండె కంపిస్తోంది. ఆనందంతో తెలియని దుఃఖంతో ఊగిపోతోంది. ఎంత చిత్రం! నిన్నటి వరకు ప్రేమని నమ్మని తను ఈరోజు ప్రేమికురాలు, చిక్కుల్లో పడ్డ ప్రేమికురాలు. తన జీవితం మొత్తంలో అనుభవించని సంతోషం, భయం, దుఃఖం, దిగులు, ఉద్వేగం అన్నీ ఈ ఒక్క రోజులో అనుభవించిందేమో. ప్రేమ ఇంత అద్భుతంగా ఉంటుందా? వేరే ఊరు పారిపోవడం, పెళ్లి చేసుకోవడం బావ చెప్తుంటే థ్రిల్లింగుగానే ఉంది. కానీ ఎందుకలా? బావకి ఇష్టం, తనకి ఇష్టం. అమ్మ వాళ్ళు మాత్రం ఎందుకు ఒప్పుకోరు? ఇప్పటి వరకు ఎప్పుడూ వాళ్ళ మాట కాదనలేదు తను. ఈ ఒక్కసారి తన మాట వినరా వాళ్ళు? అత్తయ్యకి మాత్రం తనంటే ఎంత ఇష్టం, తనని కాదంటుందా? ఏదో తెగింపు వచ్చినట్లు పెళ్లి పందిట్లోకి నడిచింది. ముందు అమ్మ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు కాదంటే అప్పుడు ఎలాగూ బావతో వెళ్ళిపోవడమే. వడివడిగా వస్తున్న రోజాని తల్లి, అత్తయ్య అందరూ ఆశ్చర్యంగా చూశారు. ప్రశాంత్ చేయి పట్టుకొని వాళ్ళ దగ్గరికి నడిచింది రోజా. అమ్మ, నేను ప్రశాంత్ బావని పెళ్లి చేసుకుంటాను. మీరు ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా సరే రొప్పుతూ చెప్పింది. అమ్మ నవ్వింది. చేసుకోవే, ఎవరొద్దన్నారు అంది. అత్తయ్య మాత్రం సీరియస్గా, అయితే మేం ముహూర్తాలు పెట్టించేదాకా ఆగరా అంది. రోజా బిత్తరపోయింది. అది కాదు, మరి మాటల కోసం వెతుక్కుంటూ ఉంటే ఆమెని చూసి ప్రశాంత్తో సహా అందరూ నవ్వేశారు. మీ అమ్మ నాన్న ప్రొద్దునే అడిగారు మామయ్యని. మామయ్య కూడా సరే అన్నారు. సంబంధం ఖాయం అనుకున్నాం. అత్తయ్య చెప్తూ ఉండగానే సిగ్గుతో బయటికి పరిగెత్తింది రోజా. ఆమె వెనకే తోటలోకి వచ్చిన ప్రశాంతుని చూసి ఉక్రోషంగా అరిచింది. ఇంత మోసం చేస్తావా? ఎందుకలా అబద్ధాలు చెప్పావు? తోసేస్తున్న రోజాని బలవంతంగా దగ్గరికి తీసుకున్నాడు ప్రశాంత్. పెళ్లికి ముందు ప్రేమ ఎలా ఉంటుందో, లవ్ మ్యారేజ్లో థ్రిల్ ఏమిటో నీకు తెలియజేద్దామని గుసగుసగా చెప్పాడు. థ్యాంక్ యూ అంటూ అతని గుండెల్లో తలదాచుకుంటున్న రోజాని చూసి జాబిల్లి పక్కున నవ్వాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.